దిస్ ఈస్ కేరళ. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కే అన్నయ్య. ఎంతమంది ముందుకొచ్చి అందాలు జల్లుకున్న ఈ గుండెకేమవ్వాలా. 4 స్టేట్లు: కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ. అదిగోండి మన వెనకాల ఇంజిన్. కొత్తదనం ఎక్కడ చూసినా కొత్తదనమే. స్లీపర్ క్లాస్ ప్రైస్ వచ్చేసి 780 రూపాయలు. ఇండియన్ రైల్వేస్ మనకి అఫీషియల్ ఇన్విటేషన్ అయితే ఇచ్చింది. హలో కేరళ, హలో తిరువనంతపురం, ట్రివాండ్రం, కొచ్చువేలి. ప్రజెంట్ నేనైతే తిరువనంతపురం నార్త్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నానండి. ఈరోజు దక్షిణ భారతదేశం మధ్య అలాగే దక్షిణ భారత రైల్వే మధ్య నడిచే 3 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో ఇనాగ్రల్ రన్ జర్నీ అయితే చేయబోతున్నాం. అది కూడా ఈరోజు మనం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో ట్రివాండ్రం, తిరువనంతపురం నార్త్ నుండి చర్లపల్లి వరకు కూడా ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే లాంచ్ అవబోతుంది. ఈరోజు మనం ఆ ట్రైన్లోనే ట్రావెల్ చేయబోతున్నాం. నాతో పాటు మీరు, మీతో పాటు నేను. తిరువనంతపురం నార్త్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్కి మొత్తం 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. తిరువనంతపురం నార్త్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TVCN. తిరువనంతపురం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6లో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది కదా, పువ్వుల అలంకరణతో. ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 23, 2026. ఈరోజు 3 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు తిరువనంతపురం నార్త్, ట్రివాండ్రం నుంచి లాంచ్ అవబోతున్నాయి. ఈ 3 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు కూడా ఈ రోజు మన PM నరేంద్ర మోడీ గారు అయితే వర్చువల్గా అయితే లాంచ్ అయిపోతున్నారు తిరువనంతపురం నుండి. ఇక తెలిసిందే కదా, ట్రైన్ ఇనాగ్రేషన్ అంటే మొత్తం పండగ వాతావరణం ఉంటుంది. ఈరోజు అయితే మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో అఫీషియల్గా ట్రావెల్ చేయబోతున్నాం అండి. ఇండియన్ రైల్వేస్ మనకి అఫీషియల్ ఇన్విటేషన్ అయితే ఇచ్చింది. ఈ సోవినర్ టికెట్ మీద మన పేరు, మనం ఎక్కాల్సిన కోచ్ కూడా రాసిచ్చారు. ఈరోజు టోటల్గా 3 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు అయితే ఇనాగ్రేషన్ జరుగుతుందని చెప్పాను కదా. అందులో మొదటిది మనం ప్రయాణం చేయబోతుంది తిరువనంతపురం నుండి చర్లపల్లి వరకు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి కేరళ నుండి తమిళనాడు, తమిళనాడు నుండి ఆంధ్ర, ఆంధ్ర నుండి తెలంగాణకి కనెక్ట్ చేసే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కోచెస్ అంతా కూడా రంగు, రుచి, చిక్కదనం వేరేగా ఉంటాయండి. ఆరెంజ్ ప్లస్ గ్రే కాంబినేషన్తో చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట ఈ కోచెస్. అండ్ బై ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కోచెస్ అన్నీ కూడా LHB కోచెసే. LHB కోచెస్నే ఈ రంగు, రుచి, చిక్కదనంతో అప్డేట్ చేశారు. ఇదిగోండి మన తిరువనంతపురం చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కి ప్యాంట్రీ కార్ కూడా ఉంది. ఈరోజు ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ తిరువనంతపురం నార్త్ నుండి చర్లపల్లి వరకు కూడా ఇనాగ్రేషన్ స్పెషల్గా ఈ యొక్క ట్రైన్ నెంబర్ అయితే 06308గా నెంబర్ అయితే ఇచ్చారు. కాకపోతే నార్మల్ రన్ ఏదైతే మన చర్లపల్లి నుండి తిరువనంతపురం, తిరువనంతపురం నుంచి చర్లపల్లి వరకు కూడా కమర్షియల్ రన్లో ట్రైన్ నెంబర్స్ అయితే చేంజ్ అవుతాయి. 17041 అనేది చర్లపల్లి నుంచి తిరువనంతపురం వరకు, అదే తిరువనంతపురం నుంచి చర్లపల్లి వరకు కూడా 17042. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కోచ్ కాంపోజిషన్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే టోటల్గా ఈ ట్రైన్లో 11 జనరల్ క్లాస్ కోచెస్ అయితే ఉంటాయండి. 8 స్లీపర్ క్లాస్ బోగీలు అయితే ఉంటాయి, 2 సెకండ్ క్లాస్ బోగీలు అయితే ఉంటాయి అనమాట. దాంతోపాటు ఇంక్లూడ్గా ప్యాంట్రీ కార్ కూడా ఈ ట్రైన్కి ఉంటుందన్నమాట. చలో పదండి, మనమైతే మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో అడుగు పెట్టేద్దాం. ఓం గం గణపతే నమః. వచ్చేసాం, లోపలికి వచ్చేసాం మనం. ఆహా, ఓహో, కొత్తదనం ఎక్కడ చూసినా కొత్తదనమే. కొత్త సీటింగు, కొత్త రంగు, రుచి, చిక్కదనం. అబ్బాబ్బాబ్బా మామూలుగా లేదబ్బో. బా సీటింగ్ కలర్ చూడండి, ఎల్లో ప్లస్ గ్రే కాంబినేషన్. ఇక్కడైతే మిర్రరు, విండో, ఛార్జింగ్ సాకెట్స్ విత్ టైప్-C, USB. ఓ మై గాడ్. ఇక పైన ఇదైతే ఇది అప్పర్ బెర్త్, ఇది మిడిల్ బెర్త్, లోవర్ బెర్త్. సైడ్ లోవర్ పరిస్థితి అయితే ఇదండోయ్. ఇప్పటి వరకు మనం హైదరాబాద్ నుండి చర్లపల్లి నుండి మనం కేరళ చేరుకోవాలనుకుంటే లేదా తిరువనంతపురం చేరుకోవాలనుకుంటే శబరి ఎక్స్ప్రెస్ అనేది ఒకటి ఉంది, శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దాని తర్వాత వేరే ట్రైన్ ఏదైనా ఉందంటే అది అమృత్ భారత్కి సొంతం అండి. ఆ ట్రైన్ టికెట్లు దొరకడం చాలా కష్టం. బట్ లైన్లోకి ఇది వచ్చింది కదా ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇక్కడ నుంచి మనం హాయిగా హైదరాబాద్ నుండి కేరళకి అయితే రీచ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ సీటింగ్ కంఫర్ట్ చూడండి, ఎంత అంటే అంత కంఫర్ట్గా రావచ్చు, మనం ఈజీగా రావచ్చు. అండ్ ప్రయాణికులు చాలా కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు ట్రావెల్ అనేది. అండ్ చాలా చాలా మంచి ఇమ్యూనిటీస్ అయితే ఉన్నాయి ఈ ట్రైన్లో. ముఖ్యంగా మనం ఇంకొక విషయాన్ని గమనించాలండి. అదేంటంటే తెలంగాణ నుండైనా, ఆంధ్ర నుండైనా, తమిళనాడు నుండైనా సరే కేరళ చేరుకోవాలి,
లేదా శబరిమల యాత్రకి వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్ అనేది చాలా అంటే చాలా మంచి ఆప్షన్ అని నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియన్ రైల్వేస్కి థ్యాంక్స్ అది చెప్పాలండి. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకి ఎంతో మంచి మంచి ట్రైన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కానీ, వందే భారత్ ఎక్స్ప్రెస్ కానీ, లేకపోతే ఎంతో ఎంతో కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ అండ్ అలాగే రైల్వే ట్రాక్స్ అప్గ్రేడింగ్, రైల్వే ఎలక్ట్రిఫికేషను, ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియన్ రైల్వేస్ చాలా అంటే చాలా ముందు స్థానంలో ఉందండి. ఇదంతా కూడా స్లీపర్ క్లాస్, ఇదంతా కూడా స్లీపర్ క్లాస్ కోచెస్. వాష్రూమ్ దగ్గర డస్ట్బిన్లు అయితే 2 ఉన్నాయి, షింక్. టోటల్గా ఈరోజు మొత్తం 3 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు ఇనాగ్రల్ రన్ అయితే జరగబోతుందని చెప్పాను కదా. నాగర్కోయిల్ నుండి తాంబరం వరకు కూడా ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే నడుస్తుంది అనమాట. అది కేరళ నుండి తమిళనాడుకి అయితే వెళ్తుంది. అండ్ రెండోది ఇది చెప్పాను కదా, ఇది కేరళ నుండి తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ మీదుగా ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేస్తుంది. అండ్ మూడోది కేరళ నుండి కర్ణాటక మంగళూరు వెళ్ళే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కూడా లాంచ్ అవబోతుంది. ఇంకొక ట్రైన్ ఉందండి, అది మీకు చూపిస్తా, సర్ప్రైజ్. ఇందాకటి వరకు మీరు స్లీపర్ క్లాస్ కోచెస్ చూసారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్నాయి మొత్తం జనరల్ కోచెస్ అనమాట. జనరల్ కోచ్ సీటింగ్ అయితే ఇలా ఉంది. సేమ్ స్లీపర్కి జనరల్కి ఎటువంటి తేడా లేదండి, ఒక్క మైనర్ చేంజ్ తప్ప. స్లీపర్లో అయితే మిడిల్ బెర్త్ ఉంటుంది, కానీ దీనికి ఉండదు మిడిల్ బెర్త్. ఇక ఇంత చూపించి తిరువనంతపురం నార్త్ రైల్వే స్టేషన్ చూపించకపోతే పొరపాటు కదా. ఇది తిరువనంతపురం 6th ప్లాట్ఫామ్ ఇటు సైడ్ అండి. మెయిన్ రైల్వే స్టేషను ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ అయితే ఉంటుంది. ఇదంతా చుట్టుపక్కలంతా కూడా తిరువనంతపురం నార్త్ రైల్వే స్టేషన్. టోటల్ ఇండియాలో ఉన్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అన్నిటికీ కూడా పుష్ చేయబోయే లోకోమోటివ్ వచ్చేసి వ్యాప్ 5 లోకోమోటివే. టోటల్ ఇండియాలో ఉన్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు అన్నీ కూడా వ్యాప్ 5 లోకోమోటివే పుల్ చేస్తుంది. ఈ లోకో వచ్చేసి అండ్ అలాగే ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి పుష్ పుల్ లోకోస్ అయితే వస్తాయన్నమాట. ఫ్రంట్ ఒక ఇంజిన్ ఉంటుంది, బ్యాక్ ఒక ఇంజిన్ అయితే ఉంటుంది. ఈ లోకో వచ్చేసి P5 వ్యాప్ 5 లోకోమోటివ్. ఒక విధంగా చెప్పాలనుకుంటే వ్యాప్ 5 అనేది వ్యాప్ 7కి తమ్ముడు అనమాట. వ్యాప్ 7 అన్నయ్య, వ్యాప్ 5 తమ్ముడు. ఈరోజు మనకి అలర్ట్ అయిన కోచ్ వచ్చేసి S2 అండి. STలో స్లీపర్లో ప్రయాణించబోతున్నాం అనమాట. ఎగ్జాక్ట్గా మన ట్రైన్ అయితే ఈరోజు ఇనాగ్రల్ రన్ జరిగిపోతుంది కాబట్టి 10:50కి అయితే స్టార్ట్ అవ్వాలి. 10:50 అయినా సరే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా జెండా ఊపలేదు. వన్స్ జెండా ఊపారంటే మన బండి స్టార్ట్ అయిపోద్ది. కరెక్ట్గా 11:20 మనమైతే తిరువనంతపురం నార్త్ నుంచి స్టార్ట్ అయిపోయామండి. మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయిపోయింది తిరువనంతపురం నార్త్ నుండి. ఓకే, ఫైనలీ తిరువనంతపురం నార్త్ నుండి మనమైతే స్టార్ట్ అయిపోయాం కదా. అండ్ నీకు చెప్పేద్దామా, బాయ్ బాయ్ కేరళ. మీరు అదంతా చూస్తుంది కూడా తిరువనంతపురం నార్త్ కోచ్ డిపోట్. అదిగోండి మన వెనకాల ఇంజిన్ పుష్ పుల్ అని చెప్పాను కదా. తిరువనంతపురం నార్త్ దాటిన తర్వాత మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అఫీషియల్ స్టాప్ అండి, వార్కల శివగిరి. తిరువనంతపురం నార్త్ నుండి వార్కల శివగిరి వచ్చేసి 33 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. అంటే మన ట్రైన్కి 33 కిలోమీటర్ల తర్వాతే స్టాప్ ఉంటుంది. వా 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 ఇదంతా కూడా బ్యాక్ వాటర్. కేరళ బ్యాక్ వాటర్స్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. తిరువనంతపురం నార్త్ రైల్వే స్టేషన్ అవుటర్లో ఒక బండి అయితే వెయిట్ చేస్తుంది. ఏంటనుకున్నారు, తిరువనంతపురం మెయిల్. చెన్నై నుండి తిరువనంతపురం. మన ట్రైన్ తిరువనంతపురం నుంచి స్టార్ట్ అయిన తర్వాత చెర్లపల్లి వరకు కూడా ఇలానే వెళ్తుంది అనమాట. అంటే కొంచెం ఖాళీగా
సో ఈరోజు ఇనాగ్రల్ రన్ జర్నీ కాబట్టి ఎలా వెళ్తుంది, స్టార్టింగ్ ఫస్ట్ కమర్షియల్ జర్నీ వచ్చేసి చర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మన జర్నీలో ఫస్ట్ స్టేషన్ అయితే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. హే స్కిప్పింగ్ అనుకున్నానే, కాకపోతే ఆగిందండో ఖాజా కుటం. మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కి ఎటువంటి ఏసీ కోచెస్ అయితే ఉండవండి, ఓన్లీ స్లీపరు జనరల్ కోచెస్ మాత్రమే ఉంటాయి. ఒక విషయంగా చెప్పాలనుకుంటే ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ని మనం ముద్దుగా జనసాధారణ్ అని కూడా పిలవచ్చు. అంటే సామాన్య ప్రజలకు మంచి ఇమ్యూనిటీస్తో మంచి కంఫర్ట్తో మనం ట్రావెల్ చేసే ఒక ఏకైక బండి మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. కాజాకోటం నుండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇనాగ్రల్ రన్ జర్నీలో భాగంగా మనకైతే స్నాక్ అయితే ఇచ్చారండి. వెల్కమ్ ఆన్ బోర్డ్ ఐఆర్సిటీసీ. బాక్స్లో మ్యాటర్ అయితే ఇదనమాట, సమ్ కేక్, బనానా చిప్స్, బనానా హల్వా అంట, అండ్ కేరళ మిక్సర్, స్లైస్ జ్యూస్ అయితే ఇచ్చారు. కేరళ అంటే బనానా, బనానా అంటే కేరళ. ఇదిగోండి మేము తిన్న చెత్త అంతా కూడా డస్ట్బిన్లు అయితే వేసేయాలి. ఇలా ప్రతి ట్రైన్లో కూడా డస్ట్బిన్లు అయితే ఉంటాయి. ప్రజెంట్ ఈ ట్రాక్ స్పీడ్ అంటే 110 కిలోమీటర్. మొదలుపెట్టారు యుద్ధం. బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే కొడుతుంది మన ట్రైన్. మనమైతే ఆన్ ది వే టు వర్కల శివగిరి. ముఖ్యంగా మీరు ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ తిరువనంతపురం నుంచి అయినా సరే, చర్లపల్లి నుంచి అయినా సరే ఈ ట్రైన్లో మీరు జర్నీ చేయాలనుకుంటే వారంలో మంగళవారం రోజున చర్లపల్లి అవైలబుల్ ఉంటుందండి. అదే మీరు తిరువనంతపురం నుండి చర్లపల్లి ప్రయాణించాలనుకుంటే తిరువనంతపురంలో వారంలో బుధవారం అయితే అవైలబుల్ ఉంటుందండి. తిరువనంతపురం నుంచి సాయంత్రం 4:30కి అయితే స్టార్ట్ అవుద్ది బుధవారం. అదే మీరు మంగళవారం చర్లపల్లి నుంచి అయితే ఉదయం 7:10 స్టార్ట్ అవుద్ది. వాయమ్మో ఫస్ట్ క్రాసింగ్ అయ్యా, కన్యాకుమారి. ఓ కన్యాకుమారి, ఓ కన్యాకుమారి, ఓ ఏ బండో తెలిస్తే నేను మీకు చెప్తాను. ఏదో బండి క్రాసింగ్ మిస్ చేసుకుని అనుకున్నాం కదా, ఆ బండి వచ్చేసి కన్యాకుమారి ఎక్స్ప్రెస్. సో ఆ బండి వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు నుంచి కన్యాకుమారి వరకు. ఆ బండికి రేక్షర్లు కూడా ఉన్నాయండో, అది వేరే విషయం. ఇంకొక క్రాసింగ్ కేరళ సంపర్క్రాంతి, చండీగఢ్ నుండి తిరువనంతపురం నార్త్. వార్కల శివగిరి రైల్వే స్టేషన్ అవుటర్లో అయితే ఉన్నాం. ఇంకా మనం 2 కిలోమీటర్ దూరంలో ఉన్నాం అనమాట వార్కలకి. వార్కల అంటే అందరికి గుర్తొచ్చేది ముందుగా బీచ్ అనమాట, వార్కల బీచ్. చాలా అంటే చాలా బాగుంటుందండి వర్కల బీచ్. మీరు ఎప్పుడైనా వెళ్ళారా వర్కల బీచ్కి? వెళ్తే కామెంట్ చేయండి. టూరిస్ట్ డెస్టినేషన్ అయిన వార్కల శివగిరికి స్వాగతం సుస్వాగతం. స్టేషన్ కూడా వచ్చేసి విఏకే. వార్కల శివగిరి మన ట్రైన్కి మనకి ఫస్ట్ స్టాప్. మన జర్నీలో తిరువనంతపురం స్టార్ట్ అయిన తర్వాత వార్కల శివగిరి ఫస్ట్ స్టాప్. ఎప్పుడో 11:23 రావాలి. ఈరోజు టైమింగ్ గురించి మనం మాట్లాడుకోలేదు, ఎందుకంటే ఇది ఇనాగ్రల్ రన్ కాబట్టి. సో సాధారణంగా ఈ వార్కల శివగిరి కానీ మనం ట్రైన్ ప్రయాణించే రూట్ మొత్తంలో కూడా చాలా పిలిగ్రిమేజ్, అంటే చాలా దేవస్థానాలకి, చాలా ఆలయాలకి, అలాగే చాలా టూరిస్ట్ డెస్టినేషన్స్ అయినా చాలా ఊర్లు అయితే ఉంటాయండి. ఈ ట్రైన్ ప్రయాణించే రూట్ అంతా కూడా చాలా మంచి కనెక్టివిటీ అని చెప్పొచ్చు. ఈ ట్రైన్ వెళ్ళే రూట్ అంతా కూడా చాలా మంది ప్రయాణికులకి అయితే ఉపయోగపడుతుంది ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. వర్కల శివగిరి నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళబోయే స్టేషన్ ఏంటో తెలుసా? కొల్లం జంక్షన్. వర్కల శివగిరిలో సెలబ్రేషన్స్ మన ట్రైన్కి. వార్కల శివగిరి దాటం లేదో మనకైతే లంచ్ వచ్చేసింది అనమాట.
ఈరోజు ఇనాగ్రల్ రన్ స్పెషల్ కదా, మనకైతే లంచ్ ఇచ్చారు. పెరుగు, సమ్ వెజ్ బిర్యానీ, సమ్ కర్రీ, ఇదేదో రోటీ అనుకుంటా, పచ్చడి, స్వీట్. ఈ యొక్క లంచ్ కానీ ఇప్పుడు నేను తిన్న స్నాక్ కానీ ఇవేమీ కూడా కమర్షియల్ రన్లో ఇంక్లూడ్ ఉండవు. ప్యాంట్రీ గారు అయితే ఈ ట్రైన్కి ఉంది కదా, మీరైతే ఆర్డర్ చేసుకుని మీ కోచ్ దగ్గరికి రప్పించుకోవచ్చు, మీ సీట్ దగ్గరికి రప్పించుకోవచ్చు అనమాట. ఓన్లీ ఇనాగ్రల్ రన్ స్పెషల్ కాబట్టే మాకు ఇవి సర్వ్ చేస్తున్నారు. మనమైతే ఇప్పుడు బ్యూటిఫుల్ బ్యాక్ వాటర్ నుంచి వెళ్తాం అనమాట. అదిగోండి అంతా బ్యాక్ వాటరే. వావ్ వావ్ సూపర్. కేరళ ఇస్ కేరళ అండి, అంతే. లంచ్ అయితే అయిపోయిందండి. బట్ వాట్ ఏ ఫెంటాస్టిక్ లంచ్. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి లంచ్ అయితే. మనం లంచ్ చేసేలోపు మన ట్రైన్ వచ్చేసింది కొల్లం జంక్షన్కి. కొల్లం అవుటర్లో అయితే ఉన్నాం అనమాట మనం. కొల్లం మెయిన్ రోడ్ అటుపక్క అంతా చూసారా. అదిగోండి కేరళ సిటీ బస్సు. బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే తిరుగుతుంది. మేజర్గా చెప్పాలంటే కేరళలో ఇలాంటి టర్నింగ్లు బాగా ఎక్కువ ఉంటాయండి. మామూలు టర్నింగ్ కాదు ఇది. ఓ అమ్మ కొడతానే ఉంది ఆ టర్నింగ్. అమ్మా ర్యాపిడ్ టర్నింగ్ అండి ఇది, ర్యాపిడ్ టర్నింగ్. మరి ఎంత లాంగ్ టర్నింగా. వెల్కమ్ టు కొల్లం జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి QLN. ఏం బండి ఇది? తిరువనంతపురం కానూర్ ఇంటర్సిటీలా ఉంది ఇది. మెయిన్లీ మన జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మన ట్రైన్కి ఫస్ట్ జంక్షన్ స్టాప్ అండి ఇది, కొల్లం జంక్షన్. క్రౌడ్ మట్టుకి గట్టిగా ఉన్నారు, మన ట్రైన్కి ఎవరు ఎక్కర్లేండి. కొల్లం జంక్షన్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ జంక్షన్ అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం సంగోటై, తిరునవేలి జంక్షన్, లేదా దాని ముందున్న విరుద్ధానగర్ జంక్షన్, తిరునవేలి జంక్షన్కి ఒక రూట్ అయితే డివైడ్ అవుతుంది. అండ్ అలాగే కొల్లం జంక్షన్ నుంచి మనం కాయంకులం జంక్షన్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో టోటల్గా 2 రూట్స్కి అయితే డివైడ్ అవుద్ది కొల్లం జంక్షన్ అనేది. సో మన ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎలా ప్రయాణిస్తుంది అంటే కాయంకులం జంక్షన్ వైపుగా ప్రయాణిస్తుంది అనమాట. కొల్లం జంక్షన్ నుంచి మనమైతే స్టార్ట్ అయిపోయామండి. తిరువనంతపురం నార్త్ నుండి ఎవరైతే బోట్ చేశారో రైల్వే ఎంప్లాయీస్ కానీ మీడియా మిత్రులు కానీ వాళ్ళందరూ కూడా కొల్లం జంక్షన్లో దిగిపోయారనమాట. టైం అయితే చూడండి ఎగ్జాక్ట్గా 12:55 అయితే అయింది. ఇప్పుడు మనం కొల్లం జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయాం. కొల్లం జంక్షన్ దాటిన తర్వాత మన ట్రైన్ స్టాప్ వచ్చేసి కరునాగపల్లి, తర్వాత కాయకులం జంక్షన్. కేరళలో చాలా ముఖ్యమైన రైల్వే స్టేషన్లో ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఆగుతుందండి. చాలా అంటే చాలా మెయిన్ స్టేషన్స్లో అయితే ఆగుతుంది. ఎర్నాకుళం జంక్షన్ నుండి కొల్లం జంక్షన్ వరకు మేము 06170 అది ట్రైన్ నెంబర్. ఎంతైనా కేరళ ఈజ్ కేరళ అండి. గాడ్స్ ఓన్ కంట్రీ అంటే ఊరికినే రాదు ఆ మాట. కేరళలో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా సరే చాలా అంటే చాలా అందంగా ఉంటాయి ప్రదేశాలు కేరళలో. కరునాగపల్లి స్టేషన్ కోడ్ KYN. ఉండవమ్మా నేను చెప్తున్నాను కదా, ఓ అది చేస్తున్నాం. మన ట్రైన్ తిరువనంతపురం నుంచి స్టార్ట్ అయిన తర్వాత కరునాగపల్లి వరకు కూడా ట్రావెల్ చేశాం కదా. కరునాగపల్లి వచ్చేసి 4వ స్టాప్. దాదాపుగా కరునాగపల్లి రైల్వే స్టేషన్ చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పటి వరకు మనం తిరువనంతపురం నుంచి స్టార్ట్ అయిన తర్వాత కరునాగపల్లి వచ్చేసి 4వ స్టాప్ అండి కేరళలో. సో దాదాపుగా మన ట్రైన్ వచ్చేసి కేరళలో 14 స్టాపుల్లో అయితే ఆగుతుందండి. తిరువనంతపురం నుండి అలా పాలక్కడ్ వరకు. ఈ స్టేషన్ చూస్తుంటే నాకు ఏదో గుర్తొస్తుంది. ఏంటో చెప్పనా,
ఏమాయి చేసే సీన్ ఉండదు చూడండి సాంగ్. కొందన బొమ్మ బొమ్మ నా బొమ్మ. ఆ సాంగ్లో రైల్వే స్టేషన్ ఇలాగే ఉంటుంది, కాకపోతే అది ఎలపి, ఇది కరునాగపల్లి. అంటే ఇంచుమించు దగ్గర దగ్గర పోలికలు ఉంటాయండి. చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది తిరువనంతపురం నార్త్ నుంచి అయితే స్టార్ట్ అయింది కదండి. తిరువనంతపురం నుండి పాలక్కాడ్ వరకు కూడా మన ట్రైన్ కేరళలో తిరుగుతుంది. తర్వాత తమిళనాడు ఎంటర్ అవుతుంది. తమిళనాడు నుంచి రేణిగుంట మీదుగా ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఆ గుంటూరు దాటి తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. సో టోటల్గా మీరు గమనించే విషయం ఏంటి, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ 4 స్టేట్లలో కవర్ చేసుకుంటూ మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట. మామూలు విషయం కాదు ఇది. 4 స్టేట్లు కవర్ చేసుకుని ఒక ట్రైన్ తిరుగుతుందంటే టైం అయితే మీరు చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా 1:20 అయితే అవుతుంది. మన జర్నీలో సెకండ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కాయకులం జంక్షన్. చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అండి కాయకులం జంక్షను. ఎందుకో తెలుసా, ఆలపూజా వెళ్ళడానికి ఒక లైను, కొట్టాయంకి వెళ్ళడానికి ఒక లైన్ అయితే డైవర్ట్ అవుద్ది. మన ట్రైన్ అయితే ఆలపూజా మీదకి వెళ్దాం, కొట్టాయం మీదకి వెళ్ళిపోద్ది. కానీ వారి 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 ఏని రైల్వే స్టేషన్లో లేకపోతే ఇల్లులా ఇలా ఉన్నాయి మంచి క్యూట్గా. కానీ ఏ మాటగా మాట చెప్తున్నా, కేరళలో రైల్వే స్టేషన్ కూడా అద్భుతమే. కాయంకులం జంక్షన్ నుంచి మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది, స్టార్ట్ అయిపోయింది. కానీ ఈ కాయకులం జంక్షన్ నుంచి ఆలపూజా మీదుగా ట్రైన్ జర్నీ చేస్తే ఉంటుందండి, అలా ఎలా ఉండదన్నమాట. ఒకటే మైండ్లో రన్ అయ్యే పాట, నీ హృదయం నన్ను విడిచి వెళ్ళకే నా మరు హృదయం. లిరిక్స్లో ఏమైనా చేంజెస్ ఉంటే క్షమించగలరు. కాయన్కులం జంక్షన్, బాయ్ బాయ్. రామకృష్ణ ట్రైన్లో ఈ వాయిస్ భరించలేకపోతున్నామండి బాబు. మన ట్రైన్ అయితే డైవర్ట్ అయిపోయింది కొట్టాయం లైన్కి. అటుపక్క లైన్ కనబడుతుంది కదా మీకు, అది వచ్చేసి ఆలపి లైన్. ఆలపూజా. ఎంతమంది ముందుకొచ్చి అందాలు జల్లుకున్న ఈ గుండెకేమవ్వాలా, ఓ నిన్న కాక మొన్న వచ్చి ఏమాయ చేసావే. త్వరలో చేద్దాం జర్నీ ఆలపికి. జస్సీ దుమ్ము లేపేస్తున్నారు, దుమ్ము మొత్తం దుమ్ము దుమ్ము. మరొక క్రాసింగ్ 22647 కోర్పా తిరువనంతపురం నార్త్. కాయకులం జంక్షన్ దాటగానే మనకి రాబోయే స్టాపు, వచ్చే స్టాపు, ఉన్న స్టాపు మావేలికర. तिरुवनंतपुरम नॉर्थ चर्लापल्ली एक्सप्रेस 063008 में सभी यात्रियों का स्वागत है. स्वागत है. వెల్కమ్ టు చెంగనూర్. ఈ చెంగనూరు కూడా బాగా ఫేమస్ అయిన ఊరే అండి కేరళలో. ఈ చెంగానూరులో ఫేమస్ అయిన మహాదేవ్ టెంపుల్ ఉంది, అదే మన శివయ్య ఆలయం, చెంగానూరు మహాదేవ్ ఆలయం. చెంగానూరు నుంచి మనమైతే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న రూట్ ఏదైతే ఉందో ట్రాక్ పెరిబిజిబుల్ స్పీడ్ వచ్చేసి 100 కిలోమీటర్లు మాత్రమే. ఇందాక ఇప్పుడు దాకా మనం తిరువనంతపురం నుంచి కొల్లం వరకు 110 వచ్చాం, ఇప్పుడు 100 స్పీడ్ 100. ప్రజెంట్ మనమైతే కేరళలో ప్రయాణిస్తున్నాం కదండి. ఇక్కడ చాలా దగ్గర రైల్వే స్టేషన్లు అండి. ఒక 10 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, లేదు మహా అయితే డిస్టెన్స్ 15 కిలోమీటర్లు మించి ఏ స్టేషన్ దూరంగా ఉండట్లేదు. దగ్గరగానే ఉంటున్నాయి అన్ని రైల్వే స్టేషన్లు కూడా. అందుకే ట్రైన్ కూడా స్పీడ్ అంత ఎక్కువ కొట్టట్లేదు, ఆరామ్సే వెళ్తున్నారు. వెల్కమ్ టు తిరువల్ల. చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాలు అయితే ఉన్నాయి. ప్రసిద్ధి చెందినవి పురాతనమైన ఆలయాలు ఈ ఊర్లో ఉన్నాయన్నమాట.
జస్ట్ చెంగనూరు నుండి 4 కిలోమీటర్ ట్రావెల్ చేసుకొచ్చాం అంతే తిరువల్ల రైల్వే స్టేషన్కి. ఈ తిరువల్ల ఊరు నుండి మనకి ఫేమస్ హీరోయిన్ అయిన ఊరండి ఇది. ఎవరో తెలుసా? మీరా జాస్మిన్, గుడుంబ శంకర్లో ఉంటారు కదా హీరోయిన్, ఆవిడ ఊరు ఇదే. అంటే ఆవిడ పుట్టిన ఊరు ఇది. ముఖ్యంగా కేరళలో చాలా ముఖ్యమైన ఊర్లు అయితే ఉన్నాయండి. ఆ ముఖ్యమైన ఊర్లో ఈ తిరువల్ల కూడా ఒకటి. ఈ తిరువల్ల ఏంటంటే కథాకళికి ప్రసిద్ధి చెందిన ఊరు అనమాట. అలాగే ఇక్కడ వల్లభ ఆలయం కూడా ఉంది, కథాకళి రిచువల్స్కి సంబంధించిన వల్లభ ఆలయం. అండ్ అలాగే మనకి శివయ్య ఆలయం కూడా ఈ తిరువల్ల ఊర్లో ఉందన్నమాట. స్టార్ట్ అయిపోయాం తిరువల్ల నుండి. తిరువల్ల నుంచి స్టార్ట్ అయిపోయాం. మన ట్రైన్ డిలే అయితే 1:11 ఆలస్యంలో ఉందన్నమాట. 2:43 చెంగనశ్శేరికి అయితే వచ్చేసాం. చెంగనశ్శేరి రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. అబ్బా, ఇంత ఎండలో కూడా చెంగనశ్శేరి రైల్వే స్టేషన్ ఎంత చల్లగా ఉందో. సిగ్నల్ వచ్చేసింది మనకి. తీయండి పైలట్ గారు, తీయండి. ఓవరాల్గా మన జర్నీ స్టార్ట్ అయ్యాక చెంగనశ్శేరి వరకు నేను గమనించిన ఒకటే ఒక విషయం ఏంటో తెలుసా? మనం వెళ్తున్న ప్రతి రైల్వే స్టేషన్లు కూడా ఎంత క్లీన్గా అంటే అంత క్లీన్గా ఉంటున్నాయి. నిజంగా నేను ఫర్ ది ఫస్ట్ టైం చూస్తున్నాను ప్రతి రైల్వే స్టేషన్, మన ట్రైన్ వెళ్తున్న ప్రతి రైల్వే స్టేషన్ కూడా ఇంత క్లీన్గా ఉండడం. అంటే ఎప్పుడూ జర్నీలు చేసినా ఒక్కొక్క రైల్వే స్టేషన్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే, ముఖ్యంగా ఈ లైన్ ఏదైతే మన ప్రయాణిస్తున్న ఈ లైన్ ఉందో, రైల్వే స్టేషన్ చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయండి. మార్క్ మై వర్డ్స్, చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయి. చలో మనం అయితే వెళ్ళిపోదాం కొట్టాయం. బాయ్ బాయ్ చెంగనశ్శేరి. కొట్టాయంకి పోదాం పదండి. మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఏది తిరువనంతపురం చెర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కి ఒక అన్నయ్య అయితే ఉన్నాడు. ఆ అన్నయ్య ఇప్పుడు వస్తున్నాడు ఆన్ ది వే. వాళ్ళన్నీ తిరువనంతపురం వెళ్తున్నాడు అనమాట. చూపిస్తాను ఆగండి వాళ్ళన్నీ ఎవరో ఏంటని. వాట్ ఏ బ్యూటీ కదా అసలు. కేరళలో అసలు మన కెమెరా ఆపలేమండి, రికార్డ్ చేస్తూనే ఉండొచ్చు. అంత మంచి అందాలు తగులుతూ ఉంటాయి. ఎంతైనా గాడ్స్ ఓన్ కంట్రీ కదా కేరళ. కేరళ ఈజ్ కేరళ. కొండల పైన గుట్టల పైన అడవుల్లోనూ భలే కడతారండి బాబు వీళ్ళు ఇల్లులో హోటల్ అది మొత్తానికి ఏదో ఒకటి కానీ భలే కడతారు వీళ్ళందరూ. ఏదో టనల్ అండి అది అటుపక్క. టనలా బ్రిడ్జా? ఓహో టనలేరండి, టనల్. వెల్కమ్ టు కోఠాయం. అదిగోండి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కే అన్నయ్య. సబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ జంక్షన్ నుండి తిరువనంతపురం సెంట్రల్ వరకు. ఆ ట్రైను మన ట్రైను అన్న తమ్ముళ్ళు. శబరి ఎక్స్ప్రెస్ అన్నయ్య, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ తమ్ముడు. ఎందుకంటే రెండు కూడా ఒకటే ఆరిజిన్, ఒకటే డెస్టినేషన్. హైదరాబాదు కేరళ ఒకటే రూట్ కూడా, అంటే ఇంచుమించు. రష్ అంటే రష్గా ఉంటుందండి ఎప్పుడు శబరి ఎక్స్ప్రెస్ అనేది ఎప్పుడు డైలీ ట్రైన్ ఇది. కాకపోతే మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది వీక్లో ఒకరోజు మాత్రమే ఉంటుంది. చెర్లపల్లి హైదరాబాద్ నుండి కానీ, తిరువనంతపురం కేరళ నుండి కానీ. ఈ పక్కన శబరి ఎక్స్ప్రెస్ డైలీ, అందుకే అన్నీ అయ్యాడు. అఫీషియల్గా కోటాయం రైల్వే స్టేషన్కి మన ట్రైన్, మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ 1:50కి రావాలి. కానీ ఇప్పుడు 3:04 అయ్యిందండి.
ఎందుకంటే ఈరోజు సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, కొంచెం బండి లాగలోనే వెళ్తుంది. బట్ ఎనీవే 1:50 అనేది రైట్ టైం అనమాట కొటాయం. బాయ్ బాయ్ కొటాయం. 3:10 స్టార్ట్ అయింది మన బండి. ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం, ఆగండి. కొటాయం బాయ్ బాయ్. మామూలు సెలబ్రేషన్స్ కాదు ఇక్కడనే. మనమైతే ఇప్పటి వరకు చాలా చాలా దగ్గర రైల్వే స్టేషన్లోనే ట్రావెల్ చేసామండి. 153 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం ఎక్కడికి, కొటాయం వరకు కూడా. కొటాయం దాటాక మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎర్నాకుళం జంక్షన్. సో మన ట్రైన్ వచ్చేసి 80 కిలోమీటర్లు, అంటే దాదాపు 80 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలన్నమాట ఎర్నాకుళం జంక్షన్ వెళ్ళడానికి. ఇక దగ్గర రైల్వే స్టేషన్ అయిపోయినాయి. చలో 80 కిలోమీటర్లు దాటుకుని ఎర్నాకుళం జంక్షన్కి అయితే వెళ్ళిపోదాం. ఎర్నాకుళం జంక్షన్కి వెళ్ళాక టైం అయింది, టీ పడాలి కాబట్టి టీ తాగుదాం. ఎర్నాకుళం కొల్లం మేము వెళ్ళిపోతుంది. మనం ఎలా అవుటర్లోకి వచ్చాం, కొట్టాయం అవుటర్లోకి అలా ఎంటర్ అయిపోతుంది కొట్టాయంకి. వస్తున్నారు పలకరిద్దాం. గురుదేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్ నాగర్కోయిల్ జంక్షన్. మన బండిని అవుటర్లో ఆపారు. 4:05 అయితే అయింది. మనమైతే ఎర్నాకుళం జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నాం. వెల్కమ్ టు ఎర్నాకుళం టౌన్. మనమైతే ఇప్పుడు ఎర్నాకుళం టౌన్లో ఉన్నాం కదండి. ఈ ఎర్నాకుళం టౌన్ అనేది ముఖ్యంగా ఎర్నాకుళం జంక్షన్కి కనెక్టింగ్ రైల్వే స్టేషన్. అసలు మన మెయిన్ లైన్లో ఎర్నాకుళం జంక్షన్ రైల్వే స్టేషన్ కనబడదు. ఎర్నాకుళం జంక్షన్ రైల్వే స్టేషన్ కనబడాలంటే మనం ఆలపి మీదుగా కాయకుళం జంక్షన్కి వెళ్తేనే మనకి ఎర్నాకుళం జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే కనబడుతుంది అనమాట. 4:26 అయితే మనం ఎర్నాకుళం జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ వచ్చి 6 నిమిషాలు అయింది. 6 నిమిషాల తర్వాత బండి తీశారు. మేబీ స్టార్టింగ్లో సెలబ్రేషన్ గట్టిగా జరుగుతున్నట్టున్నాయి. చూద్దాం పదండి. ఎర్నాకుళం జంక్షన్లో సెలబ్రేషన్స్ అయితే అలా జరిగినాయండి. ఇదిగోండి ఎర్నాకుళం టౌన్లోకి ఒక బండి అయితే ఎంటర్ అవుతుంది కదా, అదే ఎర్నాడు ఎక్స్ప్రెస్. మంగళూరు సెంట్రల్ నుండి తిరువనంతపురం సెంట్రల్ వరకు, కర్ణాటక నుండి కేరళ. కేరళ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుండి తిరువనంతపురం సెంట్రల్. ఎంత మంచి ట్రైన్ అంటే అంత మంచి ట్రైన్ కేరళ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు ఆలువా రైల్వే స్టేషన్. ఆ పక్క ప్లాట్ఫామ్లో చూసారా ట్రైన్, అది వచ్చేసి వేనాడ్ ఎక్స్ప్రెస్. షోర్నూర్ జంక్షన్ నుండి తిరువనంతపురం సెంట్రల్ వరకు మన బండి వచ్చింది. ఆ బండి వదిలేరు. వెళ్ళిపోయింది వేనాడ్ ఎక్స్ప్రెస్. ఆలువా రైల్వే స్టేషన్ నుండి మన ట్రైన్ అయితే సిగ్నల్ వచ్చేసింది. అలువా రైల్వే స్టేషన్ అనేది అత్రిపల్లె వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, కేరళలో ఫేమస్ అత్రిపల్లె వాటర్ ఫాల్స్. వాటికి వెళ్ళాలంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ అలువా రైల్వే స్టేషన్. వాయమ్మో ఊరు నైను ఏంటండి ఇదే.
దిస్ ఈజ్ కేరళ. కేరళ బ్యాక్ వాటర్, ఇదంతా కూడా బ్యాక్ వాటరే. కాజీకోట్ తిరువనంతపురం సెంట్రల్ జనశతాబ్ది ఇంటర్సిటీ. ఇంకా అప్డేట్ అవ్వనట్టుగా ఉంది ఇది ఎల్హెచ్పితో. పాత బండ్లే నడుపుతున్నారు ఇంకా, కానీ కొత్తగా ఉంది కదా, ఐసేఫ్ కోచ్ అయినా సరే వెళ్ళిపోయింది. మన ఇంజిన్ చూసారా, మన వ్యాప్ 5 ఇంజిన్. మన ట్రైన్ చాలా పెద్ద ట్రైన్ అండి బాబు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా మొత్తం 22 కోచులతో వెళ్తుంది, ఇంక్లూడింగ్ ప్యాంట్రీ కార్తో. ఎయిర్పోర్ట్, కొచ్చిన్ ఎయిర్పోర్ట్. ఇది కేరళకి మెయిన్ ఎయిర్పోర్ట్, కొచ్చిన్ ఎయిర్పోర్ట్. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ నుండి ఎర్నాకుళం జంక్షన్ వరకు. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 5:43 అయితే అవుతుంది. మనమైతే ఆన్ ది వే టు త్రిశూర్ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నాం అనమాట. వెల్కమ్ టు త్రిశూర్. ఆ గురువాయూర్ ఆలయానికి వెళ్ళాలనుకుంటే మెయిన్ రైల్వే స్టేషన్ త్రిశూర్. ఇక్కడ నుండి ఒక ప్యాసింజర్ ట్రైన్ అయితే వేసారనమాట. అది కూడా ఈరోజే లాంచ్. బై ట్రైన్లో గురువాయూర్ వెళ్దాం అనుకుంటే త్రిశూర్ ఇస్ ది మెయిన్ రైల్వే స్టేషన్. ఒకవేళ మీరు డైరెక్ట్ ట్రైన్ గురువాయూర్కి ఎక్కినా, లేకపోతే ఈ లైన్లో ట్రావెల్ చేసి ఇక్కడ నుండి త్రిశూర్ నుండి మీరు రైల్వే స్టేషన్, అదే గురువాయూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకున్నా సరే త్రిశూర్ అనేది మెయిన్ రైల్వే స్టేషన్ గురువాయూర్ టెంపుల్ వెళ్ళడానికి. త్రిశూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 చూడండి, ఫుల్ బిజీ అంటే బిజీగా ఉంది. ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి కొట్టాయం ఎక్స్ప్రెస్ వస్తుందన్నమాట. సో ఆ ట్రైన్కి ప్రయాణికులు. మొత్తానికి ఈరోజు మన సన్సెట్ త్రిశూర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే చూస్తున్నాం. త్రిశూర్లో సెలబ్రేషన్స్. ఏమే సప్పపడిపోయారా? మనకు బండి క్రాసింగ్ వస్తుంది ఇప్పుడు. నీలంబ్రి రోడ్ నుండి కొట్టాయం ఎక్స్ప్రెస్. చూసేయండి కేరళ అందాలు మొత్తం చూసేయండి. మరి కొద్దిసేపట్లో మనం కేరళని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం అనమాట. కేరళని వదిలిపెట్టేసి తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోతాం. బుర్రపాడు రైల్వే స్టేషన్లన్నీ ఈ రూట్లో దొరుకుతున్నాయి బాబా. బుర్రపాడు లొకేషన్లో బుర్రపాడు రైల్వే స్టేషన్లు అండ్ బుర్రపాడు టర్నింగ్లు. కాసర్గోడ్ వందే భారత్ 20633. తిరువనంతపురం సెంట్రల్కి వెళ్తుంది కాసర్గోడ్ నుండి. అమృత్ భారత్ మెట్స్ వందే భారత్. ఇదేదో టెంపుల్లా ఉంది, మరి ఏం టెంపుల్ ఏంటో అది.
టైం వచ్చి ఎగ్జాక్ట్గా 7:55 అయితే అయింది. మనమైతే పాలక్కడ్ జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నామండి. మీరు ఇక్కడ లైన్ చూస్తున్నారు కదా, ఈ లైన్ వచ్చేసి పాలక్కడ్ జంక్షన్ నుంచి పొల్లాచి వెళ్ళే లైన్ అనమాట. పాలక్కడ్ జంక్షన్. ఏడు గంటల 4 నిమిషాలకి పాలక్కడ్ జంక్షన్కి అయితే చేరుకున్నామండి. పాలక్కడ్ జంక్షన్ అనేది మనకైతే కేరళలో లాస్ట్ స్టాప్ అనమాట. తర్వాత మనమైతే తమిళనాడుకి వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్గా మన చెర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి పాలక్కడ్ జంక్షన్కి కరెక్ట్గా 6 గంటలకి అయితే రావాలండి. పాలక్కడ్ జంక్షన్లో మన ట్రైన్కి ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ అయితే స్టాప్ ఉంటుందండి. పాలక్కడ్ జంక్షన్లో మన ట్రైన్కి అయితే వాటరింగ్ అయితే జరుగుతుందండి. 5 నిమిషాలు స్టాప్ ఉంది కదా, మన ట్రైన్ ఎప్పుడు వచ్చినా సరే వాటరింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది. మెయిన్లీ 5 నిమిషాలు స్టాప్ తీసుకుని పాలక్కడ్ జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పాలక్కడ్ జంక్షన్లో సెలబ్రేషన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఓ పాలక్కడ్లో గట్టిగానే చేశారండి. బాయ్ బాయ్ పాలక్కడ్ జంక్షన్ అండ్ బాయ్ బాయ్ కేరళ. పదండి ఇంక మనం తమిళనాడు అయితే వెళ్ళిపోతాం. మన ట్రైన్ తిరువనంతపురం నార్త్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత కేరళలో చాలా స్టేషన్లో అయితే కవర్ చేసుకుంటూ వచ్చాం కదా. పాలక్కడ్ జంక్షన్ అనేది లాస్ట్ స్టాప్. అండ్ పాలక్కడ్ జంక్షన్ అయినా తిరువనంతపురం అయినా సరే మొత్తం ఎస్ఆర్ జోన్లోకి అయితే వస్తాయండి. సదరన్ రైల్వేస్ జోన్లోకి అయితే వస్తాయి. అండ్ ఇప్పుడు కోయంబత్తూరు కూడా, అంటే కోయంబత్తూరు అంటే తమిళనాడు ఉంటుంది కాబట్టి కోయంబత్తూరు కూడా సదరన్ రైల్వేస్ జోన్లోకి వస్తుంది. వన్స్ మనం రేణిగుంట టచ్ చేసినాకే, ఏది రేణిగుంట మన బండి టచ్ చేసినప్పుడే మన జోన్ అయితే మారుద్ది సౌత్ సెంట్రల్ రైల్వేకి. మీకు అర్థమైంది కదా. మన ట్రైను రేణిగుంట ముందు వరకు కూడా సదరన్ రైల్వేస్లోనే ట్రావెల్ చేస్తుంది. ఆ తర్వాత రేణిగుంట టచ్ చేసింది అనుకోండి, ఇక చెర్లపల్లి వరకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ట్రావెల్ చేస్తుంది అనమాట. మన ట్రైన్కి 2 జోన్లు, సదరన్ రైల్వేస్, సౌత్ సెంట్రల్ రైల్వేస్. పాలక్కడ్ దాటిన తర్వాత మనకి క్రాసింగ్ అయితే పడింది మెము ట్రైన్తో. కోయంబత్తూర్ పాలక్కడ్ టౌన్ మెము. ఇప్పుడు మనం ఎంటర్ అవబోతున్న స్టేషన్ వచ్చేసి వలయారు. మన ట్రైన్కి అయితే స్టాప్ లేదు కానీ వలయారు కేరళలో ఉంటుంది అనమాట. వలయారు దాటగానే తమిళనాడులోకి ఎంటర్ అయిపోతాం. తమిళనాడు. వెల్కమ్ టు మడుకరై అండ్ వెల్కమ్ టు తమిళనాడు. మడుకరై అనేది తమిళనాడులో ఫస్ట్ స్టాప్. ఐ మీన్ మడుకరై ఎంటర్ అవగానే మనకి తమిళనాడు వచ్చేస్తుందని అర్థం. మడుకరై అనేది తమిళనాడులో ఉంటుంది. అండ్ మరొక్కసారి వెల్కమ్ టు తమిళనాడు. పుదునూరు జంక్షన్ అయితే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. తమిళనాడులోనే బ్యూటిఫుల్ ఒక ఊరు, అదే కోయంబత్తూర్. వెల్కమ్ టు కోయంబత్తూర్ జంక్షన్. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 8:37 అయితే అయిందండి. అంటే 8:40 వేసుకోండి. ఇంకా ఇప్పుడైతే మనం కోయంబత్తూర్ జంక్షన్కి రీచ్ అయ్యాం. పక్కన ఏదో బండి ఉంది. బండి కదా లోపు. ఓకే, తమిళనాడులో ఫస్ట్ స్టాప్ కోయంబత్తూర్ జంక్షన్. కోయంబత్తూర్ జంక్షన్లో మేమైతే డిన్నర్ అయితే తీసుకున్నాం అనమాట. మాకు మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ తిరువనంతపురం నార్త్ నుండి చెర్లపల్లి వరకు కూడా 1545 కిలోమీటర్లు అయితే ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేస్తుందండి. సో ఇప్పుడు వరకు మనం కోయంబత్తూర్ జంక్షన్ వరకు కూడా 415 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం. ఇంకా మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ 1130 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. అక్కడ చూసారా ఒక అమృత్ భారత్ లోకో ఉంది, వ్యాప్ 5. సో టైం అయితే ఆల్మోస్ట్ 9 అయిపోతుంది. ఇంకో 10 నిమిషాలు తక్కువ 9. అండ్ ఇప్పుడైతే డిన్నర్ చేసేసి మనం మెయిన్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. అసలు ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్లో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎన్ని గంటలు ట్రావెల్ చేయాలి, అండ్ ఈ ట్రైన్ దాదాపుగా ఎన్ని స్టాపులు ఆగుతుంది, దీని టికెట్ కాస్ట్ ఎంత, అది స్లీపర్ అయినా జనరల్ అయినా, అసలు ఈ కథనం ఏంటి అనేది డిన్నర్ తర్వాత
మనమైతే డీటెయిల్డ్గా మాట్లాడుకుందామండి. కోయంబత్తూర్ జంక్షన్, కోయంబత్తూర్ సిటీ అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఒక్కసారి వచ్చాను కోయంబత్తూరు, బై రోడ్డు బై కార్ మీద వచ్చాను అనమాట. వెరీ అంటే వెరీ లవ్లీ సిటీ. మనమైతే కోయంబత్తూర్ జంక్షన్ నుండి తిరుపూర్కి ఆన్ ద వేలో ఉన్నాం. ఇప్పుడు మన ట్రైన్కి ఒక క్రాసింగ్ అయితే పడుతుంది అనమాట. అదే వెస్ట్ కోస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, చూసుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు సిగ్నల్ చూడండి, ఆ చివరి నుంచి చివరి దాకా గ్రీన్ సిగ్నల్. ఎందుకంటే సూపర్ ఫాస్ట్ కదా, ఆ మాత్రం ఉంటుంది. వెల్కమ్ టు తిరుపూర్. తిరుపూర్ రాగానే మనకు ఒక ట్రైన్ దర్శనం ఇచ్చింది. అదేంటంటే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి కోయంబత్తూర్ జంక్షన్ వరకు ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. తిరుపతి కొల్లం, తిరుపతి కొల్లం. సాధారణంగా నైట్ టైం క్రాసింగ్లు అయితే నేను చూపించను, బట్ ఫర్ ది ఫస్ట్ టైం అయితే ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో క్రాసింగ్ చూపిస్తున్నాను నైట్ టైం. ఇప్పుడు మనకి క్రాసింగ్ అవ్వబోతుంది తిరువనంతపురం సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి తిరువనంతపురం సెంట్రల్. ప్రజెంట్ మనమైతే ఈరోడ్ జంక్షన్లో అయితే ఉన్నామండి. ఎగ్జాక్ట్గా 10 గంటల 10 నిమిషాలకి అయితే ఈరోడ్ జంక్షన్కి అయితే వచ్చాం. ఉదయం మనం 11 గంటలకి తిరువనంతపురం నార్త్లో స్టార్ట్ అయ్యాం. తిరువనంతపురం తర్వాత మన ట్రైన్ ఈరోడ్కి వచ్చేసింది నైట్ 10 అయిందనమాట. ఇంకా ఆల్మోస్ట్ 11 అవుద్ది మనం సేలం దాటేలోపు. ఈరోడ్ తర్వాత ఈరోడ్ జంక్షన్, సేలం జంక్షన్, జోలార్పేట జంక్షన్, కాట్పాడి జంక్షన్, కాట్పాడి మీదుగా తిరుత్తని మీదుగా మనం ఆంధ్రాకి అయితే వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ స్టాప్ రేణిగుంట. ఆంధ్రాలో ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కి స్టాపులు చూసుకుంటే రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల. రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల మీదుగా తెనాలి మీదుగా మన ట్రైన్ గుంటూరు చేరుకుంటుంది. గుంటూరు తర్వాత సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, దాని తర్వాత చెర్లపల్లి. 10 గంటల 20 నిమిషాలకి మనమైతే ఈరోడ్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఈరోడ్ జంక్షన్ బాయ్ బాయ్. ఈరోడ్ జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ సేలం జంక్షన్. ఓవరాల్గా ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, చెర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కి కేరళలో 14 స్టాపులు ఉంటాయండి, అండ్ తమిళనాడులో 7 స్టాపులు ఉంటాయండి, అండ్ ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ కలుపుకుంటే 10 స్టాపులు అనమాట. నేను ఈ ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుతుంది ఏంటనేది ఫుల్ డీటెయిల్గా మీకు చెప్పాను, మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను కూడా. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కమర్షియల్ రన్ వచ్చేసి స్టార్టింగ్ చెర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నేను ట్రైన్ నెంబర్లు అనేవి క్లియర్గా మెన్షన్ చేశాను. తిరువనంతపురం చెర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ చూసుకోండి ఇక్కడ 17041. చెర్లపల్లి తిరువనంతపురం నార్త్. స్లీపర్ క్లాస్ ప్రైస్ వచ్చేసి 780 రూపాయలు. వారంలో మంగళవారం నుంచి అయితే చెర్లపల్లి అవైలబుల్ ఉంటుంది. తిరువనంతపురం నార్త్ నుండి చెర్లపల్లికి ట్రైన్ నెంబర్ 17042. ఈ ట్రైన్ వచ్చేసి వారంలో తిరువనంతపురం నుండి బుధవారం అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. సో తిరువనంతపురం నుంచి చెర్లపల్లి రావాలన్నా సరే స్లీపర్ కాస్ట్ వచ్చేసి 780 రూపాయలు మాత్రమే. ముఖ్యంగా ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది జనసాధారణ రైలు అండి. ఈ యొక్క ట్రైన్ ప్రతి వాళ్ళకి కూడా ఉపయోగపడాలి అనే దృష్టిలో పెట్టుకుని ఈ ట్రైన్ని రన్ చేస్తున్నారు అనమాట. ఇక జనరల్ టికెట్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే నాకైతే జనరల్ టికెట్ గురించి తెలియదండి. ఎందుకంటే స్లీపర్ కాస్ట్ 780 రూపాయలు ఉన్నప్పుడు జనరల్ కూడా ఇంచుమించు 500 రూపాయలు లోపే ఉండొచ్చు, 500-400 రూపాయలు లోపే ఉండొచ్చు. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మనమైతే ఇప్పుడు గూడూరు అవుటర్లో అయితే ఉన్నామండి. రేణిగుంట దాటుకుని మన ట్రైన్ అయితే గూడూరుకి ఎంటర్ అవుతుంది. అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 5 గంటల 42 నిమిషాలు అయితే అయ్యింది. సో రాత్రి అయితే మనం ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం కదా. ఆంధ్రప్రదేశ్ నుండి గుంటూరు నుండి మళ్ళీ తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోద్దండి. గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ. గూడూరు రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్లోగా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది.
గూడూరు జంక్షన్లో మారడానికి అయితే స్టాప్ లేదు. రేణిగుంట దాటిన తర్వాత నెల్లూరులో స్టాప్ ఉంటుంది. ఈరోజు మన సూర్యోదయం నెల్లూరులో చూడబోతున్నాం. ఎగ్జాక్ట్గా నెల్లూరు రైల్వే స్టేషన్కి మన ట్రైన్ 5:43 రావాలి. అండ్ ఇప్పుడు టైం అయితే 6:15 అయితే అవుతుంది అనమాట. మేము ఎప్పుడో రేణిగుంటలో దిగిపోవాలండి. యాక్చువల్గా అయితే రేణిగుంట డిపార్ట్ అయిపోవాలి. బట్ రేణిగుంటలో పడుకున్నాం, సోయి రాలేదు, నెల్లూరుకి చేరుకున్నాం అనమాట. గూడూరులో దిగుదాం అనుకున్నాం, గూడూరులో బండి అలా స్లో చేసి వెంటనే లాగేశారు. బట్ ఎనీవే మన ట్రైన్ జర్నీ అనేది తిరువనంతపురం నార్త్ నుండి నెల్లూరు వరకు అయితే ట్రావెల్ చేసాం అనమాట. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, ఈ చెర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో కమర్షియల్ రన్ టైమింగ్ చెప్పాను, ట్రైన్ నెంబర్ చెప్పాను. డీటెయిల్గా ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి, ఇంకా మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ టికెట్స్ IRCTCలో అవైలబుల్ ఉంటాయి, బుక్ చేసుకోండి. చెర్లపల్లి నుండి తిరువనంతపురం, తిరువనంతపురం నుండి చెర్లపల్లి వరకు. వెల్కమ్ టు నెల్లూరు. హలో నెల్లూరు ఫ్యామిలీ. ఈరోజు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో నెల్లూరుకి వచ్చానండోయ్. నెల్లూరు 6:22 అయితే అయింది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయిపోయింది. సో మన జర్నీ అయితే ఇదండి. తిరువనంతపురం కేరళ నుండి ఆంధ్రాలో ఉన్న నెల్లూరు వరకు ట్రావెల్ చేసాం. ఓవరాల్గా ఈ యొక్క ట్రైన్ ఇన్ఫర్మేషన్ మీకు అందించాలని నేను భావిస్తున్నాను. ఇదే మన బ్యాక్ సైడ్ లోకో WAP 5. వా బాయ్ బాయ్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. సో ఇదండి తిరువనంతపురం చెర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ యొక్క ట్రైన్ జర్నీ. అండ్ ఓవరాల్గా నేనైతే నెల్లూరు వరకు ట్రావెల్ చేశాను. సో ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏం చేయాలో మీకు తెలుసు కదా. సో మీ సలహాలు సూచనలు ఏమంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మరొక బాగా వచ్చిన JSK సైనింగ్ ఆఫ్.